డిస్క్లైమర్, ఈ వీడియో చూసి నన్ను ఎక్స్ట్రీమిస్ట్, అంధభక్త్ ఆర్ రైట్ వింగ్ అనుకుంటే అంతకంటే ఫూలిష్నెస్ లేదు. I'd like to give my 2 cents on the TCS Nasik case. Something that started out as a corporate violation turned out to be much deeper than that. ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులు అందరికీ టెర్రర్ మాడ్యూల్స్తో ఇంకా ఎక్కడెక్కడో లింక్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఓవర్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ ఆల్ టెర్రర్ కేసెస్లో ఒకటి కామన్గా అయితే ఉంది. ఆల్ ఆఫ్ దెమ్ are very well educated, just like you and me. They are doctors, they are engineers, they are graduates, they are postgraduates. అందరూ మనకి ఇప్పటి వరకు బాలీవుడ్ మూవీస్లో పొలిటికల్ లీడర్స్ నుంచి వస్తున్న ఒకే ఒక కామన్ నినాదం ఏమిటి? వాళ్ళందరూ మిస్గైడెడ్ యూత్, వాళ్ళకి తెలియదు. బట్ నాకు ఎక్కడ కనిపించట్లేదు కదా, ఒక హెచ్ఆర్ మేనేజర్ ఆఫ్ అ ఫర్మ్ ఈస్ ట్రైంగ్ టు రిక్రూట్ పీపుల్ ఫర్ ఫోర్స్డ్ కన్వర్షన్స్ అండ్ లవ్ జిహాద్. వేర్ ఈస్ ద మిస్గైడెడ్నెస్ హియర్? Am I dumb in this, or are we all ignorant that we are okay with all this? అలా చేస్తే నాకు కూడా అనిపిస్తుంది ప్రాబ్లం మనలోనే ఉంది. వై ఇస్ ఇట్ దట్ దే ఆర్ సో కనెక్టెడ్ విత్ దేర్ రూట్స్ బట్ వీఆర్ సో డిస్కనెక్టెడ్ టు అ పాయింట్ వేర్ ఇట్లాంటి అట్రాసిటీస్ అవుతున్నా కూడా మనం మ్యూట్ అయిపోతున్నాం. మనకి ఇది ఇష్యూలా కనిపించట్లేదా? లేదా మనము దీని గురించి మాట్లాడితే ఎవరైనా హర్ట్ అవుతారన్నా? రామాయణం గురించి మాట్లాడుతానేమో రాముడు సీతను అనుమానించాడు అని అంటారు. మహాభారతం టాపిక్ తీస్తేనేమో కర్ణుడు గొప్ప, పాండవులు వేస్ట్, కృష్ణుడు ధర్మయుద్ధం చేశాడు అంటారు. మన ఇతిహాసాల్ని మనమే ఎందుకంత వక్రీకరిస్తున్నాం? మనం కనెక్టింగ్ ఆల్ ద డాట్స్ నౌ. అప్పటి ముఘల్ ఇన్వేషన్స్ నుంచి, మొన్న అయిన కశ్మీర్ జెనోసైడ్ నుంచి, నిన్న అవుతున్న వెస్ట్ బెంగాల్ ఎక్స్ప్లాయిటేషన్స్ నుంచి, ఇప్పుడు అవుతున్న ప్రజెంట్ కేసెస్ అన్నిట్లో ఒకటే ప్యాటర్న్ ఉంది. అండ్ స్టిల్ వీఆర్ నాట్ చూసింగ్ టు స్టాండ్ అప్ ఫర్ అవర్ కల్చర్. ప్లీజ్ అరైజ్, అవేక్ అండ్ స్పీక్ అప్.